డ్రీమ్స్, కళలు. మీకెక్కువ కళలొస్తాయా? ఆటి గురించి అర్థాలు, పరమార్థాలు వెతుకుతూ ఉంటారా? అయితే ఈ వీడియో మీకోసమే. మిస్ అవ్వకండి. ముందుగా కళల్ని ఎక్కువ ప్రేమించడం మానేయండి. ఓకే. ప్రతి కళ ఒక డివైన్ మెసేజ్ అయితే కాదు. ప్రతి కళ మీ ఫ్యూచర్ సిగ్నల్ అస్సలే కాదు. ప్రతి కళ ఒక స్పెషల్ మెసేజ్ ఉండదు. చాలా సార్లు కళ అంటే ఏదో మ్యాజిక్ అనుకుంటాం. నో అండి. కళ అంటే మెంటల్ రెస్క్యూ. రోజంతా నువ్వు ప్రాసెస్ చేయని ఎమోషన్స్ రాత్రి షేప్ మార్చుకుని నీ కళ్ళే వస్తాయి. డేలో నువ్వు ఇగ్నోర్ చేసే ఫియర్ నైట్‌లో ఒక చేజింగ్ సీన్ లాగా అవుతుంది. డేలో నువ్వు సప్రెస్ చేసే యాంగర్, కోపం నైట్‌లో ఒక ఫైట్ రూపంలో నీ కల్లోకి వస్తుంది. డేలో నువ్వు పోస్ట్‌పోన్ చేసే ఆ డెసిషన్స్ నైట్‌లో నీకు కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. నీ బ్రెయిన్ రాండమ్ సినిమా చూపిదండి. అది నువ్వు ఓపెన్ చేసి వదిలేసిన లూప్స్ ఉంటాయి చూసావా? అది క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నది. నీ డ్రీమ్స్ నీ భవిష్యవాణి కాదు. అది నీ మెంటల్ ప్రాసెసింగ్ మాత్రమే. ఇక్కడ ఒక అన్‌కంఫర్టబుల్ ట్రూత్ కూడా ఉంటది. అది కూడా వినండి. నువ్వు డే టైమ్‌లో ఫేస్ చేయని ట్రూత్ నైట్ టైమ్ నువ్వు ఎస్కేప్ అవ్వకుండా నీకు చేస్తుంది. డ్రీమ్ ఫ్యూచర్ చూపియదు. ప్రెజెంట్ మాత్రం ఎక్స్‌పోజ్ చేస్తుంది. ఇది యాక్సెప్ట్ చేయడం కష్టం. అందుకని కలలు రాగానే ఆ కల్లో ఏమొచ్చినాయి దాని అర్థాలు వెతుకుతాం. పామొస్తే ఏంటి? నీళ్ళు కనిపిస్తే ఏంటి? గుడి కనిపిస్తే ఏంటి? దేవుడు కనిపిస్తే ఏంటి? గురువులు కనిపిస్తే ఏంటి? లేకపోతే అది కనిపిస్తే ఏంటి? ఇది కనిపిస్తే ఏంటి? ఇలా వాటి మీనింగ్స్ కోసం వెతుకుతాం. యాక్చువల్‌గా అదే రాంగ్ అండి. రైట్ క్వెషన్ ఏంటి తెలుసా? నువ్వు ఏ ఎమోషన్ అవాయిడ్ చేస్తున్నావో చూసుకో. నువ్వు ఏ పెయిన్‌ని అవాయిడ్ చేస్తున్నావు? నువ్వు ఏ ఫియర్, ఏ భయాన్ని అవాయిడ్ చేస్తున్నావు? నువ్వు ఏ డెసిషన్స్ పెండింగ్‌లో పెట్టావు? అక్కడి నుంచి ఆలోచిస్తే నీ డ్రీమ్‌ని ఈజీగా డీకోడ్ చేయొచ్చు. యెస్. ఇప్పుడు ఇంకొకటి ఉంది. పగటి కల, నైట్ కల. డే డ్రీమర్, నైట్ డ్రీమర్. రైట్? సో దీన్ని కూడా ఒకసారి చూసేద్దాం. అసలు నైట్ డ్రీమ్స్ ఏంటి? డే డ్రీమ్స్ ఏంటి? వీటి గురించి కూడా మాట్లాడేసుకుందాం. ఓకేనా? నువ్వు క్రియేట్ చేసే మెంటల్ మూవీ అంటే నీ కోరికలు, డిజైర్స్, నీ ఫియర్స్, భయాలు, నీ ఇమాజినేషన్స్ అంటే నీ ఊహలు అది అన్నీ కాన్షియస్ మైండ్‌లో జరుగుతాయి. కాన్షియస్ మైండ్ కంట్రోల్‌లో ఉంటాయి. ఎగ్జాంపుల్, నువ్వు డబ్బు గురించి ఎక్కువ ఆలోచించావనుకో, మనీ గురించి, డే డ్రీమ్‌లో నువ్వు రిచ్ అయినట్టు, నీకు బాగా డబ్బులొచ్చినట్టు కలొస్తది. నువ్వు ఎవరినైనా ఎక్కువ ఇష్టపడ్డావనుకో, ఎక్కువ ప్రేమించావనుకో, నీ మైండ్ ఆల్ ది ఇమాజిన్ కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తుంది డేలో. బావుంది గదా! డే డ్రీమ్ నీ ఇంటెన్షన్ షేప్ చేస్తుంది. కానీ నైట్ డ్రీమ్స్ వేరు మళ్ళీ. నైట్ డ్రీమ్స్ ఎలా అంటే, నువ్వు నైట్ డ్రీమ్స్ నీ కంట్రోల్ ఉండవు. టు ఫ్రాంక్ చెప్పాలంటే, ఆ స్క్రిప్ట్ నీ కంట్రోల్ ఉండదు. ఆ సీన్స్ నీ కంట్రోల్ ఉండవు. నువ్వేం డిసైడ్ చేయలేవు. ఎంత ఎమోషనల్‌గా రాగా ఉంటుంది. ఒక ఫిల్టర్ ఉండదు. ఒక పాలిష్ ఉండదు. అంటే డే డ్రీమ్ అంటే మన విషెస్, మన కోరికలు. ఓకే. నైట్ డ్రీమ్ అంటే రీస్జూడ్ అంటే మనం వదిలేసిన లూప్స్ అన్నమాట. ఓపెన్ లూప్స్ వదిలేస్తాం కదా చాలా వాటిని. డే డ్రీమ్‌లో ఈగో యాక్టివ్‌గా ఉంటుంది. నైట్ డ్రీమ్‌లో నీ సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివ్‌గా ఉంటుంది. డే డ్రీమ్ నీ ఫ్యూచర్ ఇమాజిన్ చేస్తుంది. నైట్ డ్రీమ్స్ నీ ప్రెజెంట్‌ని ఓపెన్ చేస్తుంది, రివీల్ చేస్తుంది. ఇదే బిగ్ డిఫరెన్స్. డే డ్రీమ్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. నైట్ డ్రీమ్స్ మాత్రం చాలా అన్‌కంఫర్టబుల్ ఉంటాయి ఒకసారి. రైట్? డే డ్రీమ్ అంటే ఈగో స్టోరీ అండి. సింపుల్‌గా చెప్పాలంటే నైట్ డ్రీమ్ అంటే కార్మిక్ మెషర్. ఓకేనా? అందుకే నైట్ డ్రీమ్ చాలా పవర్ఫుల్. అవి ఫేక్ కావు. అది ఎడిట్ చేయలేము. అంటే కంట్రోల్ చేయలేము. అవి మనకి ఎక్స్‌పోజ్ చేస్తాయి. ఇప్పుడు క్వెషన్ అడిగితే చెప్పండి. మీరు డే డ్రీమరా? నైట్ డ్రీమరా? కింద కామెంట్ చేయండి. సరే. డే డ్రీమ్ అంటే మనం ఎక్కువ ఏది ఎస్కేప్ చేస్తే అది మనకు నైట్ డ్రీమ్‌లో వస్తదండి. సింపుల్ పాయింట్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్‌కెళ్దాం. డ్రీమ్స్. ఈ డ్రీమ్స్‌లో అసలు సైన్స్ ఏం చెప్తుంది చూద్దాం. ఓకే. బికాజ్ సైన్స్ అర్థం చేసుకుంటే మిగతా కూడా ఈజీగా డీకోడ్ చేయొచ్చు. రెమ్ స్లీప్‌లో నీ బాడీ
రెస్ట్‌లో ఉంటుంది. ఆ డీప్ స్లీప్‌లో నీ బాడీ రెస్ట్‌లో ఉంటుంది. కానీ నీ మైండ్ యాక్టివ్‌గా ఉంటుంది. నీ సబ్‌కాన్షియస్ మైండ్ సూపర్ యాక్టివ్‌గా ఉంటుందప్పుడు. ఫుల్ యాక్టివ్. బ్రెయిన్ ఏం చేస్తుంది? నువ్వు ఓపెన్ చేసిన లూప్స్, నువ్వు క్లోజ్ చేయకుండా వదిలేసిన కన్వర్జేషన్స్ గాని, ఆ డెసిషన్స్ కానీ, ఆ పరిస్థితులు కానీ, ఆటిని మెల్లగా సార్ట్ ఔట్ చేస్తూ ఉంటుంది. అంటే కరెక్షన్ చేస్తూ ఉంటుంది. బ్రెయిన్ రోజంతా జరిగిన ఈవెంట్‌ని ప్రాసెస్ చేయదండి. అంటే అన్నీ రోజంతా జరిగిన ఈవెంట్స్‌ని దేన్ని పట్టుకొని ఆటిని ప్రాసెస్ చేయదు. ఏం ప్రాసెస్ చేస్తది తెలుసా? ఎమోషనల్, ఎమోషనల్ ఛార్జ్‌ని ప్రాసెస్ చేస్తుంది. అది కోర్ పాయింట్. యెస్. బ్రెయిన్ న్యూట్రల్ మూవ్‌మెంట్స్‌ని ఇగ్నోర్ చేస్తుంది. ఓకే. ఎమోషనల్‌గా మనం ఛార్జ్ అవుతాం చూసారా? చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతాం చూసారా? ఆ మూవ్‌మెంట్స్ మాత్రం రీప్లే చేస్తూనే ఉంటుంది. ఎక్కడ ఎమోషన్స్ ఎక్కువ బర్న్ అవుతే, నువ్వు ఎమోషనల్ కనెక్ట్ అవుతే, ఎమోషనల్ ఎక్కడ ఎక్కువ అంటే ఎమోషన్ ఎక్కడ నువ్వు ఖర్చు పెడితే, అక్కడ నీకు డ్రీమ్ ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కర్మని ప్రాపర్‌లీ అర్థం చేసుకుందామండి. కర్మ అంటే పాస్ట్ లైఫ్ డ్రామా కాదు. సినిమా మైథాలజీ అంతకంటే కాదు. కర్మ రిపీటెడ్ ఎమోషనల్ ప్యాటర్న్. ఆ రిపీటెడ్ యాంగర్, ఆ రిపీటెడ్ ఫియర్, ఆ రిపీటెడ్ గిల్ట్, ఆ రిపీటెడ్‌గా నువ్వు అవాయిడ్ చేస్తున్న సిట్యుయేషన్స్, ఆ రిపీట్స్ ఏమవుతాయి? నీ న్యూ న్యూరల్ పాత్స్ అవుతాయి. నర్వస్ సిస్టమ్ మెమరీ అవుతుంది. డేలో నువ్వు సప్రెస్ చేసేది నైట్‌లో నీకు సర్ఫేస్ అవుతుంది. డ్రీమ్ ఎమోషనల్ డిశ్చార్జ్ అండి. ఓపెన్‌గా చెప్పాలంటే. డ్రీమ్ నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్ చేసే చిన్న ప్రయత్నం. ఇక్కడ కర్మ కనెక్ట్ అవుతుంది. నువ్వు డేలో రిపీట్ చేసే రియాక్షన్స్ నైట్‌లో రీప్లే అవుతాయి. డేలో నువ్వు కాన్‌ఫ్లిక్ట్ అవాయిడ్ చేస్తే నైట్‌లో నువ్వు చేసే డ్రీమ్‌లాగా వస్తుంది. డేలో నువ్వు డెసిషన్ డిలే చేస్తే నైట్‌లో నువ్వు కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న డ్రీమ్ నీకు. ఇవి ఫ్యూచర్ వార్నింగ్స్ జోషమో కాదండి. నీ కరెంట్ ఇంబాలన్స్ రిఫ్లెక్షన్‌ని కర్మ లౌడ్‌గా మాట్లాడుతుంది. ప్యాటర్న్‌గా రిపీట్ అవుతుంది. ఆ డ్రీమ్ ప్యాటర్న్ స్క్రీన్ మీద నీకు సినిమాలా కనిపిస్తుంది. నీ కల్లో ఒక సినిమాలా కనిపిస్తుంది. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి డ్రీమ్ డివైన్ మెసేజ్ అయితే కాదు. ప్రతి డ్రీమ్ కార్మిక్ ఫీడ్‌బ్యాక్ అంతే. నాట్ పనిష్మెంట్, నాట్ బ్లెస్సింగ్. జస్ట్ ఏ ఫీడ్‌బ్యాక్. కోల్డ్, న్యూట్రల్, యాక్యురేట్ ఇయన్నీ చాలా హార్డెస్ట్ ట్రూత్ అండి. పచ్చి నిజాలు కొన్ని మనం యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే మనం మారకుండా లైఫ్ ఏదో మారిపోవాలనుకుంటాం. అది అవ్వదు. డ్రీమ్ ఒక కాజ్ కాదు. డ్రీమ్ ఇస్ ఎ కాన్సిక్వెన్స్. హానెస్ట్‌గా ఇంకొక యాంగిల్‌లో మాట్లాడుకుందాం డ్రీమ్ గురించి. ఇంకొక హార్డ్ ట్రూత్ అంటే ఇంకో కోణం నుంచి, ఇంకో సైడ్ నుంచి మాట్లాడుకుందాం. హిందూ శాస్త్రాల్లో డ్రీమ్‌ని 3 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి డే ఇంప్రెషన్స్. కొన్ని సింబాలిక్. కొన్ని రియల్‌గా డివైన్ డ్రీమ్స్ ఉంటాయి. ఉంటాయి. ఇస్లాంలోకి వచ్చేసరికి క్లారిటీగా ఒకటి చెప్తారు. మన డ్రీమ్స్ ఉంటాయి, దేవుడి డ్రీమ్స్ ఉంటాయి, సైతాన్ డ్రీమ్స్ ఉంటాయి అని వాళ్ళు చెప్తారు. క్రిస్టియానిటీలో కూడా మెన్షన్ చేస్తుంది. కానీ కామన్ వార్నింగ్ ఏంటి తెలుసా? ప్రతి కళ డివైన్ కళ కాదు, ప్రతి సైన్ నీ ఫ్యూచర్ కాదు. ఎందుకంటే మైండ్ కూడా చాలా పవర్ఫుల్. మనిషి కంఫర్ట్ కోసం కారణాలు ఎత్తుకుంటాడు. ఆ డివైన్ ఎక్స్ప్లెనేషన్ చూస్ చేసుకుంటాడు. ఎందుకంటే అది మనకి ఈజీ. ఇప్పుడు మంచి అయితే మనం తీసుకుంటాం, చెడు అయితే అవతల మనకు అలవాటే కదండి. పుట్టుకతో వచ్చింది అందరికీ, రైట్? సేమ్ పర్సనల్ అకౌంట్ బట్టి తీసుకోమండి మనం. డ్రీమ్‌లో వార్నింగ్ వస్తే దేవుడు నాకు ఇది వార్నింగ్ ఇచ్చాడు అని అనుకుంటాం. ఓకే. సరిగ్గా లేదని. డ్రీమ్‌లో నువ్వు భయపడితే అదొక బ్యాడ్ సైన్ అనుకుంటావు. కానీ నిన్ను నువ్వు ఎప్పుడైనా క్వెషన్ చేసుకున్నావా? ఈ ఎమోషన్ నేను ఎప్పుడు క్రియేట్ చేశాను? ఎలా క్రియేట్ చేశాను? ఎందుకు క్రియేట్ చేశాను ఎప్పుడైనా ఆలోచించావా? చెయ్యు. బికాజ్ యూ నీడ్ కంఫర్ట్‌నెస్. ఇంకొంత మీద తోసేసే అవకాశం నీకు కావాలి. రిలీజియన్ ఏం బ్లైండ్ ఫెయిత్ కాదండి. రిలీజియన్ ఒక అవేర్‌నెస్ టూల్ మాత్రమే. ప్రాబ్లమ్
రిలీజియన్ కాదు, ప్రాబ్లం నీ ఇంటర్ప్రిటేషన్‌లో ఉంటుంది. డ్రీమ్ సూపర్‌స్టిషన్‌గా యూజ్ చేస్తే ఎస్కేపిజం అవుతుంది. డ్రీమ్‌ని ఇంట్రస్పెక్ట్ చేస్తే అది నీకు ఎవల్యూషన్‌గా మారుతుంది. కానీ అందరూ అది చేయరు. కాన్షియస్ పర్సన్ మాత్రమే చేస్తారు. అన్‌కాన్షియస్ పర్సన్‌ని, డ్రీమ్‌ని ఒక మిత్‌గా, ఒక దేవుడి సిగ్నల్‌గా, యూనివర్స్ సిగ్నల్‌గా తోసే ప్రయత్నం మాత్రమే చేస్తారు. డ్రీమ్ డివైనా అంటే అన్‌కాన్షియస్‌గా కాదని చెప్తా నేను. బికాస్ కాన్షియస్‌గా మీరు ట్రూత్ యాక్సెప్ట్ చేయరు కాబట్టి. సరే, ఇప్పుడు ఇంకొక యాంగిల్ తీసుకుందాం. ధర్మ యాంగిల్ అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటండి యాక్చువల్‌గా? గుళ్ళకెళ్ళటం, రిచువల్స్ ఫాలో అవ్వటం, జపాలు చేయటం, మంత్రాలు చదవటం ఇదేనా? నో. ధర్మం అంటే నా వరకు నేను చెప్పేది, నాకు అర్థమైంది, నేను నేర్చుకున్న ధర్మం అంటే అలైన్‌మెంట్ అండి. నీ థాట్, నీ మాట, అంటే నీ ఆలోచన, నీ మాట, నీ యాక్షన్, ఈ 3 ఒక్కో డైరెక్షన్ ఉన్నప్పుడే దాన్ని ధర్మం అంటారు. మనం మైండ్‌లో ఒక ఆలోచన పెట్టుకొని, మనం నోటితో ఒకటి మాట్లాడుతూ, మన యాక్షన్ ఇంకోలా ఉంటే అక్కడే మనం కంప్లీట్‌గా మిస్‌అలైన్ అయినట్టండి. ఆ మిస్‌అలైన్, నువ్వెంత మిస్‌అలైన్ అయితే నీకు అన్ని కళ్ళొస్తాయి, అన్ని బ్యాడ్ ఎమోషన్స్ నీ కళ్ళకొస్తాయి. బికాజ్ యూ ఆర్ నాట్ అలైన్డ్ టు యువర్ సెల్ఫ్. డేలో మీరు అవాయిడ్ చేసే ట్రూత్ నైట్‌లో మీ డ్రీమ్ ఎక్స్‌పోజ్ చేస్తుంది. రికరింగ్ డ్రీమ్స్ సిగ్నల్ కాదు. రికరింగ్ డ్రీమ్స్ అంటే నువ్వు చాలా మిస్‌అలైన్‌మెంట్‌గా ఉన్నావని అర్థం. నీకు నువ్వు కనెక్ట్ అవ్వలేని అర్థం. మైండ్ స్ప్లిట్ అయితే, మళ్ళీ చెప్తానండి, నీ మైండ్ స్ప్లిట్ అయితే నీ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. నీ స్లీప్ డిస్టర్బ్ అయితే డ్రీమ్ ఇంటెన్స్ పెరుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే నో మిస్టరీ. డ్రీమ్ కర్స్ కాదు, అంటే శాపం కాదు. డ్రీమ్ ఈజ్ ఏ కరెక్షన్ సిగ్నల్. దట్స్ ఇట్. ఇప్పుడు ఒకటి ఆలోచించండి. మీ బాడీలో పెయిన్ వస్తే మీ హెల్త్ ఇంబ్యాలెన్స్ అని అంటారు, రైట్? డ్రీమ్ మైండ్‌లో వస్తే నువ్వు నీ అలైన్‌మెంట్ మిస్ అయినట్టు అర్థం. అది పనిష్మెంట్ కాదు, అది నీకు ఒక రిమైండర్. హార్డ్ రిమైండర్. ఒక అన్‌కంఫర్టబుల్ ట్రూత్ మాట్లాడుకుందాం. బ్యాడ్ డ్రీమ్ స్టాప్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం? జనరల్‌గా ఇప్పుడు మీకున్న దాంట్లో మీరు ఏం చేస్తారు? పూజలు చేస్తాం, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళిపోతాం, పండితుల దగ్గరికి వెళ్ళిపోతాం, అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతాం. ఏం చేయాలి? ఇలాంటి కళ వచ్చింది, అలాంటి కళ వచ్చింది, రైట్? నిన్ను నువ్వు సరిగ్గా చేసుకోకుండా, నువ్వు నీకు అలైన్ అవ్వకుండా, నీకు నువ్వు ఏంటో తెలియకుండా నువ్వు ఎన్ని ప్రేయర్ చేసినా, ఎన్ని జపాలు చేసినా, నో, ఇట్ డోంట్ వర్క్. నువ్వు అలైన్మెంట్ చేంజ్ చేసుకో, నీ డ్రీమ్ చేంజ్ అవుతుంది, నీ లైఫ్ చేంజ్ అవుతుంది. లేదంటే అదే ప్యాటర్న్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది, ఇంకా గట్టిగా రిపీట్ అవుతుంది. మనుషులు వాళ్ళకి డ్రీమ్ మీనింగ్ అవసరం లేదండి. వాళ్ళకి కావాల్సింది అష్యూరెన్స్. ఎగ్జాంపుల్ చెప్తాను. స్నేక్ వస్తే, అంటే పాము కనిపిస్తే అది గుడ్స్ అయినా బ్యాడ్స్ అయినా. నీళ్ళు కనిపిస్తే డబ్బులు వచ్చేస్తాయా? టెంపుల్ కనిపిస్తే బ్లెస్సింగ్సా? రైట్. కానీ క్వశ్చన్ ఎప్పుడు మీ ఫ్యూచర్ గురించి ఉంటుంది, చూసారా? నాకేంటి ఇది కనిపిస్తే, నాకేంటి ఇది కనిపిస్తే, నాకేంటి ఇలా కనిపిస్తే ఏంటి? నువ్వు ఎప్పుడన్నా అసలు నీ ప్రజెంట్లో నువ్వు ఉన్నావా? నిన్ను నువ్వు అడిగా ఈ డ్రీమ్ నేను ఏ ఎమోషన్ వల్ల నాకు వచ్చింది, నేను ఏ ఎమోషన్ మిస్ అవుతున్నాను, నేను ఏ లెసన్ మిస్ అవుతున్నాను, నేను ఏ పెయిన్ మిస్ అవుతున్నాను, నేను ఏం అవాయిడ్ చేస్తాను, ఎప్పుడన్నా వచ్చిందా? మీ ఆలోచన వచ్చిందా? కలపంగానే గూగుల్ చేసేయడం, చాట్ బోట్స్ అతకటం, ఏఐని అతకటం, ఇది వచ్చింది ఏంటిది మీనింగ్, ఇది వచ్చింది ఇదేంటి మీనింగ్, ఇది వచ్చింది ఇదేంటి మీనింగ్ తప్ప అసలు ఈ కళ నీకు ఎందుకు వచ్చింది, నువ్వు ఎక్కడ ఏ ఎమోషన్ నువ్వు అవాయిడ్ చేస్తున్నావు, దేన్ని నువ్వు మిస్ అవుతున్నావు, ఎక్కడ నువ్వు అలైన్మెంట్ తప్పు అని ఎప్పుడన్నా ఆలోచించావా? నీకు బ్యాడ్ ఫ్యూచర్ ఉందని డ్రీమ్ రాదండి. నీకు బ్యాడ్ అలైన్మెంట్ ఉంటే డ్రీమ్ వస్తుంది. డ్రీమ్ ఫ్యూచర్ వార్నింగ్ కాదు, డ్రీమ్ ది ప్రజెంట్ ఎక్స్పోజర్. అర్థమైందా? ఓల్డ్ టైమ్స్లో సైలెన్స్ ఎక్కువ, పురాణాల్లో నాయిస్ తక్కువ, మనకి డీవియేషన్స్ లేవు, సోషల్ మీడియా లేదు, నోటిఫికేషన్ లేదు, ఫోన్లు లేవు, మనం కనెక్ట్ అయి ఉండేవాళ్ళం.
సింపుల్ క్వశ్చన్ అదే. సింపుల్గా మనం చెప్తుందంటే, నీకు నువ్వు లాస్ట్ టైం కనెక్ట్ అయింది ఎప్పుడు? నిజంగా ఒక క్వశ్చన్ అయితే అందరు సీరియస్గా ఆన్సర్ చెప్పండి. మనస్ఫూర్తిగా హానెస్ట్గా ఆన్సర్ చెప్పండి. ఒక్క 10 నిమిషాలు ఫోన్ లేకుండా, ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా నువ్వు కూర్చోగలవా? నువ్వు కూర్చుని ఎన్ని రోజులైంది? ఒక్క నిమిషం ఆలోచించుకోండి మీరే. డేలో మైండ్ అంతా బిజీ అవుతుంది. నైట్‌లో మైండ్ ఫ్రీ అవ్వటానికి కళ్ళొస్తాయి. సీ నీకు నువ్వు కనెక్ట్ అవ్వు. ఆటోమేటిక్‌గా కళ్ళు తగ్గుతాయి. వచ్చిన మంచి వైబ్ కళ్ళు మాత్రమే వస్తాయి. ఓకే. నువ్వు నీ ఎమోషన్ సప్రెస్ చేసుకొని, నీ డెసిషన్స్ పెండింగ్ పెట్టుకొని, అలా ఓపెన్ లూప్స్ వదిలేస్తే నైట్‌లో నీకొచ్చే కళ్ళు కూడా అంతే ఇంటెన్స్‌గా, బ్యాడ్‌గా ఉంటాయి. ఎందుకంటే అక్కడ నువ్వు ఎస్కేప్ చేయలేవు. పడుకున్న తర్వాత నువ్వు ఏం చేయగలవు మహా అయితే? నథింగ్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. యూ హ్యావ్ టు సీ ఇట్. కానీ కలొచ్చిన తర్వాత కలలో వచ్చిన వాటి గురించి ఎతకద్దండి. ఆ కల్లో నీకే ఎమోషన్ ఎక్కువ హర్ట్ అయింది, నువ్వు ఏ ఎమోషన్ ఫీల్ అయ్యావో, ఆ ఎమోషన్ నువ్వు ఎక్కడ, ఎప్పుడు, ఎలా అవాయిడ్ చేస్తావో దాని గురించి ఆలోచిస్తే నీ కళ్ళు ఈజీగా డీకోడ్ చేయొచ్చు. నువ్వు ఎవరిని ఎక్కడ గూగుల్ చేయక్కర్లేదు, ఏ చాట్ బోట్స్ అడగక్కర్లేదు, ఏం అడగక్కర్లేదు, చాట్ జీపీటీ అడగక్కర్లేదు. జస్ట్ నీకు వచ్చిన ఎమోషన్ ఏంటి, నువ్వు ఫీల్ అయిన ఎమోషన్ ఏంటి, ఆ ఎమోషన్ నువ్వు ఎప్పుడు, ఎక్కడ, ఎలా మిస్ చేసావని నువ్వు చూసుకోగలిగితే నిన్ను నువ్వు అలా అవేర్నెస్తో ఆ ఎమోషన్ నువ్వు క్యాచ్ చేయగలిగితే ఆ పర్టికులర్ పాయింట్ని నీ ఫ్యూచర్ నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. డ్రీమ్ కార్మిక్ ఫీడ్బ్యాక్ అయితే కాదండి. నీ రిఫ్లెక్షన్, నీ ఓన్ ప్యాటర్న్స్, నీ ఓన్ ఎమోషన్స్ మాత్రమే నీ డ్రీమ్ రిఫ్లెక్షన్. అర్థమైందా? సో నెక్స్ట్ టైం డ్రీమ్స్ వచ్చినప్పుడు మంచి చెడు ఏమొచ్చింది, కళ్ళు గుడ్లు వచ్చినా, పాములు వచ్చినా, ఇంకేమైనా వచ్చారా, నీ శత్రువులు వచ్చారా, నీ లవర్స్ వచ్చారా, ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు ఫీల్ అయిన ఎమోషన్ ఏంటి, ఆ ఎమోషన్ని నువ్వు క్యాచ్ చేయి. ఆ ఎమోషన్ నువ్వు ఎప్పుడు, ఎక్కడ, ఎలా మిస్ అయ్యావో, ఎందుకు మిస్యూజ్ చేసావో చూసుకో. జస్ట్ దాన్ని నువ్వు క్యాచ్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు నీ డ్రీమ్ని డీకోడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇంబ్యాలెన్స్గా ఉండద్దు. కనీసం రోజుకు ఒక 10 నిమిషాలు నీకోసం నువ్వు స్పేర్ చేసుకో. సోషల్ మీడియా పక్కన పెట్టి, ఫోన్లు పక్కన పెట్టి, డిస్టర్బెన్స్ లేకుండా ఒక 10 నిమిషాలు శుభ్రంగా కామ్గా కూర్చో, మెడిటేషన్ చేసుకో, నీకు నువ్వు కనెక్ట్ అవ్వు. నీ లైఫ్లో నువ్వేం చేయగలుగుతున్నావు, ఏం చేస్తున్నావు అన్ని అవేర్నెస్తో పేపర్ పెట్టు. ప్రతి పాయింట్ నువ్వు రాసుకున్నప్పుడు నీకు అవేర్నెస్ పెడుతుంది. అవేర్నెస్ పెడుతూ నువ్వు ఈజీగా వాటిని బ్రేక్ చేయొచ్చు. సో డ్రీమ్స్ గురించి ఇదండి ఓవరాల్గా. ఓకే. కళ్ళు వచ్చే వస్తువుల గురించి ఎతకడం మానేసి, మీరు మిస్ అవుతున్న ఎమోషన్స్, మీరు ఎక్కడ తప్పు చేస్తారో మీకు అర్థమైపోతుంది చూసుకుంటే. మీనింగ్స్ అడగండి, ఎమోషన్ క్యాచ్ చేయండి, మీ కళ్ళని ఈజీగా డీకోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కొంచెం మీకు కన్ఫ్యూజ్ తీసేసింది అనుకుంటున్నాను. ఓకే. వీడియోగా చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మరిన్ని మంచి మంచి కాన్సెప్ట్స్ కోసం. చివరిగా నవ్వుతూ ఉండండి, నలుగురు నవ్విస్తూ ఉండండి, నలుగురికి 4 కాలాల పాటు గుర్తుండిపోయేలా బతకండి. థ్యాంక్ యూ. సీ యూ. స్టే కనెక్టెడ్. కింద మీ డ్రీమ్స్ గురించి మాత్రం రాయండి. బాయ్. సైనింగ్ ఆఫ్, మీ విజయ్.